హలో వరల్డ్, ఎలా ఉన్నారు? ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు నాకు మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో నాకు అరుణాచలేశ్వరుని దర్శనం అయింది. చాలా బాగా అయింది. అయిన తర్వాత రూమ్ దగ్గరలో ఉన్న ఈ హోటల్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో వెజ్ మీల్స్ మళ్ళీ 80 రూపీస్ తిన్నాను. చాలా బాగుంది. రూమ్ పక్కనే ఇక్కడ బస్ బే ఉంది. ఇక్కడ బస్సులు ఉంటాయనుకున్నాను కాంచీపురంకు. సో ఇక్కడ కాదు. సో అక్కడ మళ్ళీ చూశాను ఏమైనా ఉంటే ఉండొచ్చని. తర్వాత మళ్ళీ ఇక్కడ బస్సులు కాంచీపురం బస్సులు ఏం లేవు. తిరువన్నామలై బస్ స్టాండ్కి వెళ్ళాలట. వెళ్తే అక్కడ కాంచీపురం బస్సులు ఉంటాయట. సో ఆటో పట్టుకొని తిరువన్నామలై బస్ స్టాండ్ వెళ్ళాం. ఇక్కడ 500 మీటర్స్ అంత ఉంటుందట. ఓకే, ఆటో దిగాను. 20 రూపీస్ ఇచ్చాను ఆయనకు. వెంగిక్కల్ నుండి తిరువన్నామలై బస్ స్టాండ్కి 500 to 1 కిలోమీటర్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 20 రూపీస్ తీసుకున్నాడు. సో అదే చూడండి. బస్ అయితే దొరికింది. వెళ్ళగానే 3కి స్టార్ట్ అయింది. 3 PM-కి 7:30 PM అప్రాక్సిమేట్లీ కాంచీపురంకు చేరుకున్నాము. సో అప్రాక్సిమేట్లీ 3.5 hours జర్నీ ఫ్రమ్ తిరువన్నామలై అరుణాచలం టు కాంచీపురం. 102 రూపీస్ ఫేర్. థ్యాంక్ యూ. ఆలయం కాంచీపురం హోటల్ బుక్ చేసుకున్నాను నేను బస్సులో వచ్చేటప్పుడే, కాంచీపురం వచ్చేటప్పుడే. సో నాకు పర్ డే పర్ నైట్ 1700 చేంజ్ పడింది. 2 nights తీసుకున్నాను ఆన్లైన్ బుకింగ్ త్రూ అగోడా. అక్కడ ఒకవేళ తీసుకుంటే 1800 అవుద్ది. కొద్ది మనీ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ పే చేస్తే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఆన్లైన్లోనే తీసుకోమని. ఈ హోటల్ అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి, తర్వాత ఏకాంబరేశ్వర్ టెంపుల్కి, కైలాసనాథ్, ఇట్లా చాలా టెంపుల్స్కి ఇది చాలా దగ్గరలో ఉంది. ఆలయం కాంచీపురం హోటల్. తర్వాత ఇది టీటీడీ వాళ్ళు రన్ చేస్తున్నట్టున్నారు. సెంట్రల్ అనేది చెప్పారు వాళ్ళు. సెంట్రల్ వాళ్ళు కూడా రన్ చేస్తున్నారని. సో మనం కట్టే బిల్లు సెంట్రల్ వాళ్ళకి వెళ్తున్నాయని అన్నారు. సో మెయింటెనెన్స్ చాలా బాగుంది. 3 స్టార్ ఆ లెవెల్లో కాకుండా కూడా ఓకే, మినిమం మెయింటెనెన్స్ ఉంది. చాలా బాగుంది. వర్త్ 1700 అండ్ చేంజ్, అప్రాక్సిమేట్లీ 1800 పర్ నైట్ ఈజ్ వర్త్. ఓకేనా? సో చాలా బాగుంది. ఎయిర్ కండిషన్ బాగానే ఉంది. టీవీ కూడా బాగానే ఉంది. తర్వాత ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 2 days ఇచ్చారు. అది చాలా బాగుంది. అంటే సాటిస్ఫై అయ్యాను. నేను ఇప్పుడు అక్కడ తిరువన్నామలలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా చిన్న రూము 2500 తీసుకున్నాడు వాడు. టూ మచ్ అది. ఇక ఆలయం కాంచీపురం హోటల్ గెస్ట్ అమ్యూనిటీస్ కిట్లో ఏమున్నాయంటే 2 బ్రష్లు ఉన్నాయి, 2 క్లినిక్ ప్లస్లు, 2 సబ్బులు, 2 ఆయిల్ ప్యాకెట్లు ఉన్నట్టున్నాయి, 1 కోంబు, తర్వాత 1 టూత్పేస్ట్. యాక్చువల్లీ ఏంటంటే నేను బుక్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ డబుల్ ఆక్యుపెన్సీ తీసుకున్నట్టుంది. సో ఇద్దరికని వాడు అట్లా 2 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ డే నేను ఏం చేశాను, ఒక్కనే ఉంటా అని చెప్పాను. అది పరిస్థితి. సో నో ఇష్యూ. సో ఇక్కడ కాంచీపురం వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాను. అక్కడ నాకు తిరువన్నామలంలో ఆ రూమ్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. బట్ ఇది చాలా స్పేషియస్గా ఉంది. బాల్కనీ ఉంది అటు సైడ్. చాలా బాగుంది. ఫ్రెష్గా రెడీ అయ్యాను 6:30 ఆ టైంలోనే. 5కి లేచాను. 6:30 రెడీ అయ్యాను. సో 7:30 బ్రేక్ఫాస్ట్ అన్నారు. బట్ ముందు వెళ్ళాను అలా కొద్దిగా సన్లైట్ కోసము. థ్యాంక్ యూ. स्पून कौन देते भाई?
भाई स्पून 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 मैं सोचा कि दिया होगा स्पून ऑलरेडी। ये इसमें स्पून नहीं लगता। स्पून है हाँ नहीं लगता। कैसे? अच्छा अच्छा ऐसे करना। शेक सिस्टम में अरे यार, थोड़ा आप कर सकते हैं क्या शेक? मेरे को पता कर लेंगे। ठीक है मैं करता हूँ। तो अच्छा अच्छा ये अच्छा शुगर है ना। ओके ओके अच्छा ऐसा करके ओके आई डोंट शेक sugar actually sugar okay Nice good. Kanchi Kamakshi Temple, Kanchipuram, Tamil Nadu, India. జై మాతాది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పల్లవులు మరియు చోళులు నిర్మించారు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం దాదాపు 1500 సంవత్సరాల వయసు కలిగిన ఆలయం ఇది. దక్షయజ్ఞం సందర్భంగా సతీదేవత యొక్క నాభి భాగము ఇక్కడ పడిపోయింది, కాంచీపురంలో పడిపోయిందని నమ్ముతారు. ఆలయం పక్కనే మొబైల్స్ డిపాజిట్ చేసుకోవడానికి ఆన్లైన్ లాకర్ సౌకర్యం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, క్యూఆర్ కోడ్ను మీ మొబైల్తో స్కాన్ చేసిన తర్వాత మీరు ఓటీపీ వస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఒక 4 digits పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ డీటెయిల్స్ మళ్ళీ మెషిన్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ ఒక లాకర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాకర్ మీకు ఓపెన్ అవుద్ది. దాంట్లో మొబైల్ పెడతారు. పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఆ పాస్వర్డ్ అక్కడికి వెళ్ళి మెషిన్లో ఎంటర్ చేస్తే అప్పుడు మీ మొబైల్ మీరు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బాగానే ఉంది టెక్నాలజీ, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, బట్ గుడ్ సెక్యూరిటీ ఫర్ మొబైల్స్ అన్నమాట. తర్వాత పక్కనే ఈ చెప్పుల స్టాండ్ ఉంది, మీకు చూడొచ్చు. పక్కన చెప్పుల స్టాండ్ ఉంటుంది, లగేజ్ కూడా పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ అది 10 రూపీస్ మొబైల్ లాకర్, ఇది 5 రూపీస్ అన్నమాట చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ 5 రూపీస్, అక్కడ మొబైల్ డిపాజిట్ చేయాలి 10 రూపీస్. ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ ఉంటుంది అది. హలో వరల్డ్, కంచి కామాక్షి అమ్మ దర్శనం ఎప్పుడైంది. సో నెక్స్ట్ త్రయంబకేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. సో కంచి కామాక్షి చాలా బాగుంది దర్శనం. ప్రసాదం నెయ్యి ప్రసాదం ఏంటది, పొంగల్లా ఉంది, బట్ దాంట్లో నెయ్యి ఉంది. సూపర్ టేస్ట్, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే సంస్కృతంలోని 51 అక్షరాలతో అనుసంధానించబడిన 51 శక్తిపీఠాలు ఉన్నాయి. కాకపోతే అష్టాదశ 18 శక్తిపీఠాలు మాత్రమే సందర్శింపబడుతున్నాయి అన్నమాట. జై మాతాది. ఓకే, అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే అప్రాక్సిమేట్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది కంచి కామకోటి పీఠం శంకరమఠంకి వెళ్ళాను. సో అక్కడ పరమశివునికి అభిషేకం జరుగుతున్న టైంలో వెళ్ళాను.
తర్వాత చూడండి. థ్యాంక్ యూ. ఇది సాక్షాత్తు శ్రీ ఆది శంకరాచార్యుల చే స్థాపించబడిందిగా చెప్తారు. ఇది 4 పీఠాలలో ఒక పీఠం అన్నమాట. ఆది శంకరాచార్యులు 482 BCEలో ఈ శంకర మఠాన్ని స్థాపించినట్టు మఠం యొక్క సాంప్రదాయం తెలుపుతుంది. ఇక్కడ ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజ్ఞానేంద్ర సరస్వతి స్వామివారు, 73వ శంకరాచార్యులు. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి లింగ రూపంలో ఉంటాడు. ప్రతి రాత్రి విశిష్ట పూజలు అందుకోబడతాయి శంకరాచార్యుల వారసు. ఓం నమః శివాయ. అదిగో చూడండి, ఏకాంబరేశ్వర ఆలయం. ఇది పంచభూత లింగాల్లో ఒక లింగము. దీంట్లో పృథ్వీలింగం ఉంటుంది. పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా ఇక్కడ ఉన్నాడన్నమాట. అమ్మవారు కామాక్షి అమ్మవారు. కాకపోతే ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో అమ్మవారికి ఆలయం లేదు. కాకపోతే కంచి కామాక్షి టెంపుల్లో అమ్మవారికి పూజలు జరుపుతారు. ఈ స్థలం మహిమ ఏంటంటే, సాక్షాత్తు అమ్మవారు పార్వతీదేవి శివలింగాన్ని మృతికతో తయారు చేసింది. పర్వతాలలో పూజ చేసింది. అలా చేసి అమ్మవారు శివుని అనుగ్రహం పొందిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ ఆలయ గోపురం చాలా పెద్దది. 190 అడుగుల పొడవు. ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఇండియా మొత్తంలో అతిపెద్ద గోపురాల్లో ఇది ఒక ఆలయ గోపురం అన్నమాట. చాలా పెద్ద గోపురం. మొదటగా పల్లవులు, తర్వాత చోళులు, తదనంతరం విజయనగర సామ్రాజ్య నాయకులు ఈ ఆలయాన్ని విస్తరించారు. ఈ ఆలయం సుమారుగా 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ముందుగా చెప్పినట్టు ఈ లింగము మట్టితో తయారు చేయబడింది. సాక్షాత్తు పరమేశ్వరి అమ్మవారు కామాక్షి అమ్మవారి చేత, పార్వతి అమ్మవారి చేత. అయితే అందువలన ఈ పృథ్వీలింగం పైన నీరు పారకుండా చూస్తారు. ఓకేనా. ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి చెట్టు ఉంది. ఇప్పుడు అది ఏం చేశారంటే, అది ఒక ప్లేస్లో పెట్టారు ఆలయంలో. అది జస్ట్ కొమ్మలాగా, కాండం కొమ్మలాగా. ఒరిజినల్గా ఇప్పుడు అక్కడ లేదు. బట్ 3500 years యొక్క మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసింది. తపస్సు చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందిందన్నమాట. తమిళ మాసం పంగుని, మార్చ్ ఏప్రిల్ మాసంలో వస్తుంది. ఈ టైంలో 13 రోజులు పండుగ జరుపుకుంటారన్నమాట ఈ ఆలయంలో అండ్ టోటల్ తమిళనాడులో. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. దాదాపు 300 BCE నుండి ఆలయం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయంలో పార్వతి శివుడు కూర్చున్న చిత్రంతో పాటు పక్కనే బంగారు పూత పోసిన శివలింగం, పృథ్వీలింగం ఉంటుంది. చరిత్ర ప్రకారం, పురాణాల ప్రకారం వేగవతి నది వరదగా వస్తున్నప్పుడు లింగాన్ని కాపాడుకోవడానికి పార్వతీదేవి పృథ్వీలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి.
తమిళనాడులో ఇంత ఎండ ఉన్నా కూడా ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఐ లైక్ నేచర్. ఎండ చాలా ఉంది ఇప్పుడు. 11:30 అవుతున్నట్టుంది, టైం 11 అవుతున్నట్టుంది. బట్ ఓం నమ శివాయ. చాలా బాగా అనిపించింది దర్శనం. చాలా బాగా జరిగింది పృథ్వీలింగం దర్శనం. ఓం నమ శివాయ. మూవింగ్ టువర్డ్స్ కైలాసనాథ్ టెంపుల్. దిస్ సైడ్ రైట్? యువర్ నేమ్ సైడ్ రైట్? ఓకే ఓకే సైడ్. కైలాసనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాను. 11:40 అవుతుంది ఇప్పుడు. 12:30 వరకే క్లోజ్ చేస్తారట దర్శనం. సో మనం తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎంట్రన్స్ ఇదేనా? ఓకే, ఎంట్రన్స్ ఇదే కావచ్చు. ఎంట్రన్స్ ఇదేనా? సార్ ఎంట్రన్స్ ఇదేనా దర్శనం? ఇదే ఎంట్రన్స్? ఓకే ఓకే. ఓకే. వావ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా ఓల్డ్ గుడి ఇది. వెరీ ఓల్డ్. Temple, I think this is very old temple. Very wow. Very old temple. Nandi. టెంపుల్. ఇక్కడ శివుణ్ణి కైలాసనాథుడు, కైలాసనాథర్ అని పిలుస్తారు. ఆలయ నిర్మాణ శైలి ద్రవిడ శిల్పశైలి. ఈ ఆలయాన్ని పల్లవరాజు నరసింహవర్మన్ II రాజసింహన్ నిర్మించాడు. 7వ శతాబ్దంలో 685 నుండి 705వ సంవత్సరం మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఇది మొత్తం ఆలయం శాండ్ స్టోన్స్ తోటి నిర్మించడం జరిగింది. కానీ ఇంకా అసలు అవి ఆ స్టోన్స్ అంటే ఆ శిల్పాలు, తర్వాత ఆలయ స్తంభాలు, ఆలయ గోపురం, ఆలయ గోడలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు శాండ్ స్టోన్ తోటి ఇంత స్ట్రాంగ్గా అసలు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయి అవి అని అర్థం కావట్లేదు అసలు. ఇప్పటి కాలంలో అసలు 100 సంవత్సరాలు ఏదైనా నిర్మాణం ఉంటే చాలా గొప్పగా ఉంది. అసలు గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ రియల్లీ గ్రేట్. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం, ఇప్పుడు మౌంట్ కైలాస్ అని ఎక్కడ పిలుస్తాం కదా, ఇది దక్షిణ కైలాసం. సాక్షాత్తు కైలాస పర్వతం, కైలాసం ఎలా ఉంటుందో ఈ ఆలయాన్ని అలా నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు అంతా శివుని లీలలు, తర్వాత శివతత్వాలను ప్రతిబింబించేలా ఉంటాయన్నమాట. ఎక్సలెంట్ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్. 1400 years ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనము ఆలయ పూజారి నుండి విందాం అసలు ఈ ఆలయం గురించి మొత్తం చరిత్ర. చాలా బాగా వివరించారు, వినండి. విష్ణు
This is one of the oldest temple in India, Okay. 1400 years old temple. Okay. The temple construction by Rajasimha Pallava at 7th century. Oh, great. This is a speciality. Oh, great, The sir. lingam worshipped by Mahavishnu. Mahavishnu. The temple construction material called sandstone. Sandstone. Typical. Okay. This temple has 58 pictures in the second prakaram. Okay. You can see the Tandavas. Anugraha Tandava, Nigraha Tandava. Okay. Anugraha means give the varam, Varam. Nigraha means give the punishment. Okay. You can see the Tandavas. Yes, yes, sir, And I saw that. in this temple only available to the Parikrama, three prakaram equal the Kailash Mansarovar. First prakaram called Punarapi Maranam, Punarapi Jaranam. One time around the lingam, Janma Bhava Vimojanam. Okay. After do one milk abhishekam, Bhatiman success in the prarthana. Oh, great, sir. This is a Mahavishnu when he do the Buddha avatar. Buddha avatar. He want to remove his sin, do the ceremony. Oh, great. This is lingam, 16 faces, prismatic lingam. Oh, okay. 16 phases. Achha. Prismatic lingam. Prismatic lingam. Okay. What is prismatic lingam, sir? I don't. Shodasa Dara lingam. 16. 16. Okay. Prismatic means 16. 16. Acha. Okay. Got it. Great, sir. You're good name, sir. Kailashanatha. Om Nandishwaraya Namaha. See the temple now. Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. So, as per the history, this linga, Kailasnath linga, was worshipped by Sri Vishnu Bhagavan. So he only named the linga Kailasnath. Okay, so this is very old temple, very old temple. See, very old temple. ఓం నమో నారాయణాయ. గోవింద వరదరాజన్ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో చాలా ప్రాముఖ్యమైన విష్ణు ఆలయం. ఇది విశిష్టమైన పాంచరంగ క్షేత్రాలలో ఒకటి. దీన్ని విష్ణు కంచి అని కూడా అంటారు. ఇది 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహము శ్రీ విష్ణువు భూలోక అవతారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. గోవింద వరదరాజన్, వరద అంటే వరాలిచ్చే స్వామిగా పిలుస్తారు. ఇక్కడ ఈ గోవిందరాజ పెరుమాళ్ళను వరాలిచ్చే స్వామిగా కొలుస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వేసవి కాలంలో. పంగల ఉత్సవం అని అది కూడా జరుపుతారు. వైకుంఠ ఏకాదశి నాడు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం మొత్తం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. వరదరాజన్ టెంపుల్, గోవింద వరదరాజన్. ఓం నమో నారాయణాయ.
ఇప్పుడే వచ్చిన పోయి హోటల్కి వచ్చేసిన కింద క్యాంటీన్ ఉంటుంది రెస్టారెంట్. వాటర్ బాటిల్ తీసుకున్నా. అక్కడ బాటిల్స్ ఇచ్చిన కానీ నైట్ తాగుతా వాళ్ళు ఇచ్చిన. 20 రూపీస్ యాజ్ పర్ ఎంఆర్పీ. 20 రూపీస్. కొద్దిగా హెడేక్ అనిపిస్తే టీ ఆర్డర్ ఇచ్చిన 20 రూపీస్. కాఫీ 30 రూపీస్. మార్నింగ్ కాఫీ అయిపోయింది, ఇప్పుడు టీ. రెగ్యులర్ తాగను కాఫీ, అంటే ఓన్లీ ఈవినింగ్ అప్పుడు తాగుతారు కాఫీ టీ ఇంట్లో. బట్ ఇప్పుడు హెడేక్ ఉంది కాబట్టి నాట్ ఓన్లీ హెడేక్, నర్వస్, బాడీ పెయిన్స్. టూ మచ్ ఏం తిరగడం 2-3 డేస్ నుండి టూ మచ్. 3 డేస్ కంటిన్యూస్గా. మండే స్టార్ట్ చేసిన ట్రైన్ జర్నీ. మండే ట్రైన్లో సైడ్ తిరగడం మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ. థర్డ్ డే 5 అవర్స్ ఇక్కడ అరుణాచలం టెంపుల్ దర్శనం. 5 అవర్స్ ప్లస్ పట్టింది అది. తర్వాత ఇక్కడికి వచ్చిన కంచి మళ్ళీ మార్నింగ్ నుండి ఈవినింగ్. మళ్ళీ కంచి నుండి అరుణాచలంకు బస్సులో వెళ్ళి అరుణాచలం తిరువన్నామలై రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను కాంచీపురం నుండి తిరువన్నామలై వెళ్తున్నాను. అక్కడ నాకు ఈవినింగ్ 6:30కి ట్రైన్ ఉంది. నెక్స్ట్ డే 11:40కి రైట్ టైం కాచిగూడలో దింపాలి. బట్ నాకు 5 అవర్స్ లేట్ డిలే అయింది. ఇప్పుడు నేను తిరువన్నామలైలో దిగి అక్కడ మోక్ష మార్గంకి వెళ్తాను. ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా అప్పుడు మోక్ష మార్గం వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. బాయ్. కాంచీపురం బస్ స్టాండ్కి అయితే వచ్చిన. తిరువన్నామలై బస్ కోసము. కాంచీపురం బస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడ తమిళనాడులో ఏంటంటే దాదాపు 99.9% అన్ని నేమ్స్ తమిళంలోనే ఉంటాయి. అది బస్ స్టేషన్ కానీ ఎక్కడ కానీ. సో దాదాపు తమిళంలోనే ఉంటాయి. బస్సుల మీద తమిళంలో ఉంటుంది. బస్ స్టేషన్లో బోర్డ్స్ పైన కూడా తమిళంలోనే ఉంటాయి, తమిళం భాషలోనే ఉంటాయి. సో అక్కడ మనకు ఏది తిరువన్నామలై తెలియదు. నేను అక్కడ స్టాఫ్ని అడిగితే ఆర్టీసీ స్టాఫ్ని అడిగితే వాళ్ళు ఈ బస్సు అని చెప్పారు. సో బస్సు దొరికింది. ఎందుకంటే ఇక్కడ మనం ఆన్లైన్ బుకింగ్ లేదు, ఇక్కడ దాదాపు లేదు. ఆన్లైన్లో అసలు చూపించట్లేదు. చాలా టెన్షన్ పడ్డా అసలు బస్సు దొరుకుద్దో లేదో అని. కానీ పుష్కలంగా ఉన్నాయి బస్సులు. ఇది గవర్నమెంట్ బస్ స్టేషన్స్లో. సో 3.5 అవర్స్ సేమ్. సో 3.5 అవర్స్ అన్నీ పడుతుంది. చాలా బాగా బస్. బాయ్ బాయ్ కాంచీపురం. నేను మళ్ళీ రావాలనుకుంటున్నాను. దేవుడు నాకు మళ్ళీ అనుగ్రహం ప్రసాదిస్తే కంపల్సరీనే వస్తాను మళ్ళీ కాంచీపురం అండ్ తిరువన్నామలై బస్ స్టేషన్ నుండి మళ్ళీ ఆటో తీసుకుని ఒక 100 రూపాయలు ఇస్తే అతను మోక్ష మార్గం దగ్గర డ్రాప్ చేశాడు. మోక్ష మార్గం క్యూ దగ్గర. చూడండి. గట్ల టైం ఎందుకు రేపు పోవాలి అలా ఈరోజు ట్రైన్ ఉన్నది. ఓకే ఆశ్రమం సార్ మళ్ళీ సరే ఆశ్రమం పేరా సార్ ఎట్లా వచ్చినావు ఆశ్రమంకి ఎంత అయింది ఇక్కడ అరుణాచలం వచ్చాక రూమ్ స్టే చేయాలంటే రూమ్స్ బెస్ట్ ఫ్రెషప్ కానీ ఆశ్రమం బెస్ట్ ఉంటుంది. ఆశ్రమం పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. జస్ట్ ఫ్రెషప్ అయ్యి స్నానం చేసుకొని వస్తుంది.
గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి రాజగోపురం నుండి. లగేజ్ పక్కన లాకర్స్ ఉంటాయి రాజగోపురం సైడే, అక్కడ ఒక 50 రూపీస్ ఏమో తీసుకుంటారు లగేజ్. ఇక్కడ ఆశ్రమం ఉంటుంది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతా సెర్చ్ చేసాం మొత్తం. మాకు ఇక్కడ లోకల్ పర్సన్ ఒకరు తెలుసుంటే చెప్పాడు. ఆశ్రమం బెస్ట్. స్టే చేయాలి, బై ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళాలనుకుంటే ఆశ్రమం బెస్ట్. ఒకవేళ స్టే అనుకుంటే 2 days అట్లా 2 days అంటే ఇక రూమ్ తీసుకోవాలి. మరి రేట్లు బాగున్నాయి కదా. వేడి తప్పదా? తప్పదు, పెట్టాల్సింది. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ. పేరే పేరు అరుణాచలం వచ్చిన ప్రతి భక్తుడు మోక్ష మార్గం గుండా ప్రాకి ఒక ప్లేస్, ఒక చివరి నుండి మరో చివరకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఒక వండర్ ఏంటంటే లా ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళు కూడా వెళ్తారా లోపలికి వెళ్తే స్టక్ అవుతారు కావచ్చు, బయటికి రారు అనుకున్న వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది ఒక రకంగా నిర్మించంలో. అయితే కొందరు అడిగితే ఏం చెప్తున్నారంటే అది యాంత్రిక తాంత్రిక శక్తి చేత నిర్మించబడిందని చెప్తున్నారు. ఒక రకమైన స్ప్రింగులు, తర్వాత కొన్ని యంత్రాలు తంత్రాలు దాని కింద ఉన్నాయని, అలా నిర్మించారని ఆ మోక్ష మార్గం చెప్తున్నారు. సో ఇక్కడ అందరు వెళ్తున్నారు. నా లగేజ్ నా ముందు వెళ్ళిన చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. కష్టమే ఉన్నాయి కదా, కష్టమే ఉన్నది జరా. మరి బయటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకో. నీ కూడా ఇస్తావు. తిరువన్నామలై రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. తిరువన్నామలై రైల్వే స్టేషన్ వెనకాల తిరువన్నామలై కొండ, అరుణాచలం కొండ. ఓకే, దిస్ ఈజ్ రైల్వే స్టేషన్ ఆఫ్ తిరువన్నామలై. సో తిరువన్నామలై స్టేషన్లో యాక్చువల్లీ నాకు తెలుసు, నా ట్రైను ఈవినింగ్ 6:30కి ఉంది రైట్ టైం. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే మెసేజ్ వచ్చింది 3+ hours డిలే అని చెప్పిళ్ళు. అదే ఇక ఇక్కడికి వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఎంక్వైరీలో. సో ఆయన ఏం చెప్తున్నాడు, 10కి అంటున్నాడు. సో 10కి వస్తుంది ట్రైను. ఆకలి అవుతుంది, క్యాంటీన్ క్లోజ్ ఉంది స్టేషన్లో. ఇప్పుడు 1:30 అవుతున్నట్టుంది అప్రాక్సిమేట్లీ టైం, మధ్యాహ్నం. సో అయితే ఆయన ఏమంటున్నాడు, వేస్ట్, ఇక్కడ క్యాంటీన్ అంత టేస్ట్ ఉండదు మీల్ ఫుడ్. బయట సాయి ఇంటర్నేషనల్ సంథింగ్ ఏదో, సాయి ఇంటర్నేషనల్ ఫుడ్ సెంటర్ సంథింగ్ ఏదో హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది అన్నాడు. అక్కడికి వెళ్తుండే తినడానికి. బాయ్, ఇదే అనుకుంటా శ్రీ సాయి ఇంటర్నేషనల్
హలో వరల్డ్. సో నేను ఈరోజు అసలు డ్రెస్సులు తీసుకురాలేదు, ఓన్లీ 3 days వేసేసిన. సో ఒక టీ షర్ట్ తీసుకున్నా. తిరువన్నామలై ఒక టీ షర్టు ఇన్నర్వేర్ 2 తీసుకున్నా. ఓకే, సో టీ షర్ట్ తీసుకొని తిరువన్నామలై రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. 6:30 చెప్పాను కదా. సో దగ్గర 10కి వస్తుందట ట్రైన్. చెర్లపల్లి వరకు వెళ్తుంది. అక్కడ నుండి మళ్ళీ ఉప్పల్ వరకు ఎట్లా అట్లా వెళ్ళాలి. ఇక మచ్ ఆఫ్ హాట్, చాలా వేడిగా ఉంది తిరువన్నామలై. అందరూ భక్తులు వెళ్తుంటారు.